నీ సాయి తండ్రి నీకు పంపిన ఈ అదృష్టాన్ని కాదనకమ్మా. గంట మాత్రమే ఉంది. సిద్ధంగా ఉండు. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక్కసారి వినిబిడ్డా అని చెప్పి బాబాగారైతే మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. తల్లి, ఒక గొప్ప అదృష్టాన్నైతే నీకు నేను పంపించబోతున్నాను. కాదనకుండా అదృష్టాన్ని అందుకో. గంట మాత్రమే ఉంది. అందుకున్న మరుక్షణమే నువ్వు నాకు ధన్యవాదాలు చెప్తావు. తల్లి, నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ కూడా నేనే నీకు పంపిస్తున్నాను. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీకు చేరవలసింది తప్పకుండా నిన్ను చేరిపోతుంది. ఈ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను. చూడు బిడ్డా, నీకెప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపిగా ఉండటం అలవాటు చేసుకో. గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు. ఆ ఓటమిలో నువ్వు వెళ్ళే గెలుపు దారి నేను చూపిస్తాను. మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతట తానే నిన్ను చేరుతుంది. గుర్తుపెట్టుకో. ఈ సాయికి పరమ భక్తుడివైన నీవు ఎప్పుడూ కూడా దిగులుగా ఆలోచనలతో ఉండకూడదు. సంతోషంగా నీ జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇక రాబోయే జీవితం అంతా కూడా సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. బాబా బిడ్డల్లో ఎవ్వరికైనా సరే మొదట కష్టాలు ఎదురవ్వచ్చు. నేనది కాదని చెప్పనమ్మా. కానీ చివరికి తప్పకుండా వాళ్ళు ఆ కష్టాలను మర్చిపోయేటువంటి ఒక గొప్ప జీవితాన్ని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. ఇప్పటి వరకు విధిరాత ద్వారా నువ్వు పడ్డ కష్టం, బాధ అంతా కూడా నేను దూరం చేసేస్తాను. నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళనవసరం లేదమ్మా. అలాంటి అవసరం నీకెన్నడూ నీ బాబా రానివ్వను. నీ ప్రతి సమస్యను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ బాధ్యత పూర్తిగా నాదే తల్లి. నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకు. నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపి నువ్వు కోరినవన్నీ నీకు దగ్గర చేస్తాను. నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను. ఇదిగో, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందించబోతున్నాను. బాబా, నేనెందుకు పుట్టానో తెలియడం లేదు. పుట్టాను కదా, జీవించక తప్పదు అని నిరుత్సాహపడకు తల్లి. అలాంటి నిరుత్సాహమైన ఆలోచనలు నీ మనసులోకి ఎప్పుడూ రానివ్వకు. జీవితం ఎంతో అద్భుతమైందమ్మా. అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి. నీ కోరిక వెంటనే